బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, అయ్యప్ప మాల ధరించిన తర్వాత శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత మాకు అన్నీ కూడా శుభాలే జరిగాయి, మంచి రోజులు వచ్చాయని చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా వేస్తూనే ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం వేసే క్రమంలో ఒక సంవత్సరం పొరపాటున వేయలేదు అనుకోండి, తర్వాత సంవత్సరం వేయచ్చా అంటే ఏం చెప్తారు? నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో కలిగెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. ఏమండి, మాల వేసుకున్న ప్రతి ఇంటిలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతూ ఉంటుంది. ఒక శుభం, పెళ్ళి జరుగుతుంది, సంతానం అవుతుంది, మరణాలు కూడా జరుగుతాయి. అందుకని మానేస్తామండి. భగవంతుడు ఏ ఒక్క క్షణం కూడా లబ్డప్ని ఒక హృదయాన్ని ఇచ్చాడు కదా. మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నేను ఒక 2 నిమిషాల తర్వాత అలా వెళ్ళొస్తాను రా అని ఎప్పుడైనా వదిలేసి వెళ్ళాడా? కాపాడుతున్నాను. కాబట్టి ఆ నామం ఉంటుంది, ఆ స్వామివారు మీతోనే ఉన్నారు. అందుకని మీరు వెళ్ళకపోతే ఏదో తప్పు జరుగుతుంది, ఏమో అయిపోయింది అని ఊహించుకోకండి. అలాంటిది ఏమీ జరగదు, అలాంటిది ఏం తప్పు లేదు. ఎన్నిసారైనా వేసుకోవచ్చు, ఎన్నిసారైనా రావచ్చు. ఒక ఉదాహరణకి ఎన్నిసార్లు వేసుకోవాలి, ఇది ఒక క్వశ్చన్ కూడా ఉంది కదా. ఏమైనా ఇప్పుడు మీరు భోజనం చేస్తారు కదా, భోజనం చేసినప్పుడు ఏం చేస్తారు? పచ్చడి అన్నం, పప్పు, కర్రీ అన్నం, సాంబార్ అన్నం, మజ్జిగ అన్నం, ఒక పిడికెడు ఒక ఫస్ట్ ముద్ద తీసుకుంటే తింటూ ఉంటాం. అందులో ఎన్ని మెతుకులు వస్తాయండి? ఒక పిడికెల్లో ఎన్ని మెతుకులు వస్తాయి? ఈరోజు ఇన్ని గ్రైన్స్ నేను లెక్క పెట్టుకొని వంట చేసుకుంటా అంటారా? ఆఫ్టర్ ఆల్ తినే తిండికే ఒక లెక్క లేకుండా తింటున్నాం. స్వామివారి దీక్ష తీసుకోవడానికి ఒక లెక్క కావాలా? ఒకసారి మిస్ అయింది, ఒకసారి మిస్ కాలేదు, దానివల్ల దోషం తగులుతుందా? అయ్యప్ప పనిష్మెంట్ ఇవ్వడమేనా ఆయన పని? కనీసం ఇలా అన్నా నన్ను గుర్తుపెట్టుకున్నావు కదరా నాన్న, నిన్ను కాపాడడానికే నేను ఉన్నాను, నువ్వు పడిపోకుండా ఉండడానికే నేను ఉన్నాను అని చెప్పి నీకు తెలియట్లేదు, నువ్వు నటిస్తున్నావు, నేనేదో చేసేస్తున్నాను, నిన్ను కింద పడకుండా. ఇక్కడ ఏం చెప్పాడు? నాకేం దిగులు, నా అయ్యప్పకు కదా అనుక్షణం నా దిగులు అనే ఒక ఫీలింగ్లోకి రండి. మీరు కాదు చేసేది, మీ వెనక ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఎలా నడిస్తే అలాగే నడవండి. శరణమయ్యప్ప. గురుగారు, మాల ధరించిన తర్వాత ఇంట్లో అనుకోని పరిస్థితులు ఏవైనా జరిగితే? అనుకోని పరిస్థితులు అంటే ఏంటి? అంటే ఎవరైనా ఇంట్లో వ్యక్తులు చనిపోయినా, లేకపోతే దూరపు చుట్టాలు చనిపోయినా? ఎవరు చనిపోతే ఎప్పుడు మాల వేయాలి, ఎన్ని రోజులు మాల వేయాలి, ఎన్ని రోజులు మాల వేసుకోవాలి? మాల వేసుకోవడానికి ముందే తల్లిదండ్రులు చనిపోతే 1 ఇయర్, భార్య చనిపోతే 1 ఇయర్, బంధువులు ఎవరు చనిపోయినా 48 రోజులు, దాయాదులు అన్నతమ్ముడు బాబాయిలు అందరూ చనిపోతే, ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా 3 రోజులు మాల ఇప్పేసి ఆ కార్యక్రమాలు చేయాలి. చచ్చిపోయిన వాళ్ళని అప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూడలేరు, దీక్షలో ఉన్నా దీక్షలో లేకపోయినా. ఇప్పుడు మీరు దీక్షలో ఉండగా ఎవరైనా చనిపోతే నేను చెప్పిన బంధంలో ఉన్నవాళ్ళు మాల విసర్జన చేసేయాలి. ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా కూడా, మొన్న ఒక అతను నా వీడియోని చూసి అతను చూశారట, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాట, ప్రాణమిత్రుడట, బాల్యం నుంచి చేశాడట, ఎవరు లేరు అతనికి, చాలా సామాన్య కుటుంబం అట. ఇతను మాల ఇప్పేసి అక్కడ పోయి ఆ కార్యక్రమాలన్నీ చేసి వస్తే ఆ కుటుంబం అంతా ఇతనికి జోహార్లు కలిగట. నువ్వు లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయే వాళ్ళమని చెప్పారట. గురుగారు, మీరు చెప్పింది నా మనసుకు నచ్చింది. ఇది ఇంకోటి ఏమంటే, ఫ్రెండ్ చనిపోతే మాల ఇప్పటి శాస్త్రంలో చెప్పలేదు, కానీ మానవత్వం మాత్రం చెప్తుంది. నీ ఫ్రెండ్ని ఇప్పుడు చూడకపోతే జీవితంలో నువ్వు చూడలేవు. వాళ్ళ తల్లిదండ్రులు అంతా దిక్కులేని వాళ్ళుగా ఉన్నారు కదా, వాళ్ళకి పోయి నిలబడి అతను చెప్పి, గురుగారు 3 రోజులు అయిపోయిందండి, నేను ఇప్పుడు మాల వేసుకోవచ్చు అంటే, ఆ 11 రోజుల కార్యక్రమం కూడా అన్నీ చేసేసి నువ్వు మాల వేసుకొని చెప్పాను. ఎంత ఆనందపడ. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి. భార్య చనిపోతే కూడా 1 ఇయర్ అండి, కాబట్టి అప్పుడు ముందే మాల వేసుకోవడానికి చేసుకోండి. మనవడండి, మా తాతగారు చనిపోయారు, మా నాన్నమ్మగారు చనిపోయారంటే 48 రోజుల తర్వాత ఆ మనవడి మాల వేసుకోవడానికి అధికారం ఉంది. మాలలో ఉండగా అంటే ఇంకా సమయం ఈ 48 రోజులు అయిన తర్వాత దీక్ష సమయం ఉంటే వేసుకోండి, 48 రోజులు ఉండాలి. లేక మధ్యలో నేను 36 రోజులు ఉన్నానండి, చనిపోయారండి, నేను ఆ కార్యక్రమం అయిన తర్వాత మాల వేసుకుంటే ఆ 36 రోజులు కలిసి వస్తుందంటే నో వే. ఒక్కసారి మాల ఇప్పేశారంటే మళ్ళీ మాల వేసుకున్న రోజు నుంచి 48 రోజులే లెక్క. కాబట్టి దీక్ష పాతదంతా ఉండదు. నిన్న తిన్న తిండి ఈరోజు మధ్యాహ్నం తినకుండా ఉంటామా మనం? నిన్న తిన్నారు కదా అని అంటారా? కాదు కదా. మళ్ళీ ఈరోజు ఫ్రెష్. శరణమయ్యప్ప. గురుగారు, కన్యస్వాములు చాలామంది కూడా కన్యస్వాములు మాల వేయాలి అనుకుంటారు, వాళ్ళు ఏ విధంగా వేయాలి అంటే? కన్నేస్వామి నీకు ఎన్నడు దొరకని దివ్యానుభూతి కలిగేనే, ఏదో తెలియని దివ్యావేశం. ఆ స్వామివారికి కన్యస్వామి అంటే చాలా ఇష్టం. మొట్టమొదటి అయ్యప్పకు చాలా ఇష్టమైనటువంటి వారంటే కన్యస్వామి. ఆ కన్యస్వామి అందరూ ఏమంటారంటే అయ్యప్పకు చాలా ఇష్టపాత్రుడు ఆ అయ్యప్పకు ఆ కన్యస్వామి. ఆ కన్యస్వామి అంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు. ఆ కన్యస్వామికి
అంత సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ వీక్షణ ఆ కన్యస్వామి మీద ఉంటుంది. కాబట్టి ఆ కన్యస్వామి అంటే చాలా ఇష్టం. వారికి ఒక దీక్ష, వీరికి ఒక దీక్ష కాదు, మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి దీక్ష ఈజ్ సేమ్. A+B² ఈజ్ A² + B² + 2ABA. అది ఎవరికి మారదు. కానీ కన్యస్వామిని ఎవరు దూషించకండి, కన్యస్వామిని బాధ పెట్టకండి. ఇంకా భోజనం చేసేటప్పుడు కన్యస్వామి ఎక్కువ తిను అని చెప్తాడు. వాడి ఎక్స్ ఉంటుందో, XL ఉంటుందో, XXL ఉంటుందో, 4XL ఉంటుందో, వాడి పొట్ట ఎప్పుడు ఉన్నదో ఇప్పుడు కూడా అదే పొట్టే ఉంటుంది. కానీ ఈరోజు మాల వేసుకోగానే 10XL మారిపోదు. మన సొమ్ము అయితే మనం పెట్టాలి, కానీ మంది ఇంట్లో పోయి ఆ గిన్నెలో నుంచి తీసుకొచ్చి కన్యస్వామి తిని పెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా కన్యస్వామికి వడ్డిచ్చి ఇబ్బంది పెట్టారంటే ఆ కన్యస్వామి వచ్చి నాకు ఎంతమంది స్వామి తినలేకపోతున్నాం, వదిలితే పాపం, తినకపోతే భయం, తర్వాత సీనియర్లు ఏమైనా అంటారేమో అని, మళ్ళీ వామిటింగ్ వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నిద్ర వస్తుందని అడిగితే ఎవరైనా మిమ్మల్ని అలా ఇబ్బంది పెడితే ఆ వడ్డిచ్చే స్వామిని కూర్చోబెట్టేసి వాళ్ళని తినిపించడానికి కూర్చోబెట్టి మీరు లేసి వెళ్ళిపోండి, ఏ దోషం రాదు. బలవంతం చేసిన వాడిదే తప్పు, కానీ కూర్చున్న కన్యస్వామిది కాదు తప్పు. శరణమయ్యప్ప. కన్యస్వామి బాధపడకూడదు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.